భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో నాగ సుధీర్ అనేటువంటి రైతు ఉపాధి హామీ కింద సాగు చేస్తున్నాడు. అయితే ఈ 5 ఎకరాలటువంటి మునగ తోటని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. మునగ తోటకు సంబంధించిన వివరాలు రైతుని అడిగి తెలుసుకున్నారు. మునగ తోట వల్ల మునగకాయలు, మునగ ఆకు కూడా అమ్ముకోవచ్చని, మునగ దిగుబడి బాగా వచ్చేటువంటి పంట అంటూ కూడా రైతుకు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద 5 ఎకరాల్లో మునగ సాగు చేయడం సంతోషకరమని రైతు నాగ సుధీర్ని కలెక్టర్ అభినందించారు. కొంచెం ఎక్కువ నీళ్లు నిండింది అనుకోండి, అది పడిపోతుంది. ఇదే ఈ చెట్టుకి ప్రాబ్లం, పడిపోతుంది. సో దీనికి ఈ కర్రలు మీరు కట్టుకున్నారు, పేటలు వస్తున్నాయి కదా సార్, పడిపోయే ఛాన్స్. ఇప్పుడు అదే సో గాలితో తర్వాత ఈ ఎక్కువ వర్షం పడితే అది పడిపోతుంది. సో అందుకే దీనికి స్టేట్స్ సరిగా ఉంచాలి. స్టేట్స్ పెట్టాం సార్. నెక్స్ట్ ఇది కూడా మేము మట్టి దగ్గర దోస్తున్నాం సార్. సో మట్టి స్ట్రాంగ్ అవడం కోసం ఈ మట్టి అంతా హోల్స్ వేసేసి ఇక్కడే వర్టికల్. ఇప్పుడు ఏమవుతుంది, మీకు నేను అది పందిరి సాగు చేయండి అని చెప్తే మీరు ఏమంటారు, మా దగ్గర పెట్టుబడి లేదు. ఇప్పుడు దీని ద్వారా వచ్చిన డబ్బు మళ్ళీ వ్యవసాయంలో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ పోవచ్చు. సో ఏం చేయాలంటే ఒక్క లైన్ పట్టుకొని జస్ట్ 5 మీటర్ మీరు ఎల్ ఛానల్ దొరుకుతాయి, అవి పాతేయండి. అండ్ దానిపైన వైర్ గుంజుకొని ఈ విత్తనాలు పెట్టేస్తే ఆ సొరకాయ ఆటోమేటిక్ వస్తుంది. సో ఇంకా అది లక్ష్మీదేవిపల్లిలో చేశారు. సో మనకి అన్ని రకాలుగా ఫ్యాక్టరీ కూడా, ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఒకటి